ఇంత లీక్ అవుతుంది చాలా ఫాస్ట్ గా పోతున్నా. నా స్కూటీ మొత్తాన్ని ఇంతలా ఓపెన్ చేయకుండా ఉంటే చాలు మామ. అలసిపోయి చలి జ్వరం వచ్చి కప్పుకో అన్నాడు చూడండి ఫ్రెండ్స్. హై గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ప్రస్తుతానికి నేనైతే ఇంట్లో ఉన్నాను. చలో మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఏం చేస్తున్నామా? దోశ వేస్తున్నా. ఏది నాకేది నెయ్యి కారం ఇంకా చట్నీ. కారం వద్దు, కారం వేసుకోరా. చట్నీ ఇది చాలు. అదేం కొట్టుకుంటుంది చాలు చాలు. ఇప్పుడు గుడ్డు దోశ. టైం వచ్చి 11 అయిపోయింది అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నా. ఏం దాంకో ఉన్నావా? అప్పుడు చూడు, నేను వీడియో ఆన్ చేస్తాను. నేను దాంకో మంచి క్రిస్పీగా ఉంటుంది అనమాట. వెంటనే తినేయాలి వేడి మీద, లేకపోతే బాగోదు. గుడ్డు దోశ ఇది నెయ్యి, అది నెయ్యిలే. అది గుడ్డు దోశ కదా. అవును. సైడ్స్ అంతా ఉడకని మంచిగా ఆడిపోతుందిరా. ఇంకేందుకు ఉడికేది. నేనేం చెప్పట్లేదు. టైం 11:30. ఇప్పుడు తింటున్నాం బ్రేక్ఫాస్ట్. ఇల్లు వచ్చేసి ప్రకృతికి దగ్గరగా, పొల్యూషన్కి దూరంగా ఉంటుంది అనమాట. ఎక్కడో నరుకూరు దగ్గర అనమాట మా ఇల్లు. చుట్టుపక్కలంతా పొలాలే. ఇంతకుముందు ఇదంతా పొలమే, దీన్నే లేఅవుట్ చేశారు. మంచిగా మా కుక్క పిల్లలు బావాలా. పెద్దది వచ్చేసింది. దీని పేరు అన్న టీనా, టిన్ని టిన్ని అంట దీని పేరు. నిన్నటి నుంచి ఇప్పుడే నెల్లూరులో ఎండ వచ్చింది. కొంచెం బాగా వెచ్చగుంది అనమాట ఇప్పుడే. లేదంటే ఇంట్లో కూడా భలే చలిగా ఉంది నిన్నటి వరకు. నేను రాత్రి కూడా అసలుకి మా ఉనిగిపోయాను. నేనైతే భలే చలిగా ఉన్నింది. నేను లేకపోతే ఈ స్కూటీని ఎవరు పట్టించుకోరనమాట. అందులో ఇది బయట ఉండడం వల్ల పెట్రోల్ పైప్ ఎలుగు కొట్టేసిందంట. బండి ఆన్ చేస్తే పెట్రోల్ లీక్ అవుతూ ఉంది. కింద చూసారా, అట్లా పెట్రోల్ లీక్ అవుతుందంట. ఇంకా దీంట్లో పెట్రోల్ కూడా లేదు. నిన్న ఇంటికి వస్తూ ఒక 1 లీటర్ పెట్రోల్ తెచ్చుకున్నాను. ఈ పెట్రోల్ వేయించుకొని మెకానిక్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి. వాడంతా తడో ఏం కదా చూడాలి. ఇదే మామ నిన్న తెచ్చుకున్న పెట్రోల్ 1 లీటర్ 100 రూపీస్కి పట్టించా అంతే. చాలా రోజుల నుంచి ఆఫ్లో ఉంది కదా, అవ్వట్లేదు. కిక్ కొట్టాలన్నమాట. చూసారా ఎలా లీక్ అవుతుందో. అక్కడి నుంచి కింద పడతా ఉంది డ్రాప్గా. త్వరగా పోవాలి మెకానిక్ షాప్కి, లేకపోతే లీటర్ పెట్రోల్ మొత్తం నిమిషంలో ఖాళీ అయిపోతుంది. మా ఇంత లీక్ అవుతుంది చాలా ఫాస్ట్గా. పోతున్నా. నరుకూరులోనే ఉంది మా ఒక మెకానిక్ షాప్. పెట్రోల్ బంక్ జస్ట్ దాటాక, నరుకూరు సెంటర్ వరకు కూడా బాగోలేదు, ఇంకా ముందే ఉంది. అక్కడికి వచ్చానమాట పరిగిస్తా. ఇప్పుడు 1/2 లీటర్ దాకా కారిపోయింది. నా స్కూటీ మొత్తాన్ని ఇంతలా ఓపెన్ చేయకుండా ఉంటే చాలు మావ. ఇప్పటికైతే ఇంకా ఏం ఓపెన్ చేయలేదు, చేస్తా ఉన్నారు. ఏదో వైర్ ఏదో కట్ అయిందంట. సీట్ అంతా పీకేసి అవతలు పెట్టేసారు ఇద్దరు. చూస్తుంటే నా స్కూటీని ఏదో అలా ఉంది తెలుసా. ఇంజన్కి పెట్రోల్ సప్లై చేసే పైప్ మీద కొంచెం కట్ అయిపోయింది అనమాట. అది ఎల్లు కొట్టిందా ఏందో తెలియలేదు. దాంట్లో నుంచి పెట్రోల్ అంతా లీక్ అయిపోతూ ఉంది. అదనమాట ప్రాబ్లం. ఆ పైప్ ఒక 50 రూపీస్. వీళ్ళ ఛార్జెస్ ఒక 200 300 తీసుకుంటారు. చూస్తా ఎంత అడుగుతారు. బండికి బట్టలన్నీ తీసేసినట్టుంది కదా. ఈ పైప్ అనమాట ఇక్కడ కటింగ్ అయిపోయింది. నాకైతే ఎల్లు కొట్టినట్టు అనిపించట్లేదు, ఏదో కట్ అయిపోయినట్టే ఉంది. ఎందుకు కట్ అయిందో తెలియదు. ఆ పైపే కొత్తది తెచ్చి బిగిస్తున్నారు అనమాట. జస్ట్ 50 రూపీసే. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మళ్ళీ డ్రెస్ వేసారు. ఎక్కువేం కాదు మామ, జస్ట్ 150 తీసుకున్నారు. అలా ఇంటి బయటకు వస్తే చాలు మామ, ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి అవసరం గుర్తొచ్చేస్తుంది. 6 గుడ్లు తీసుకురావాలంట. అది ఇంట్లో నుంచి ఆర్డర్ చేసుకున్నాం మామ. 6 గుడ్ల ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు. ఏం పని లేదని క్లీన్ చేస్తున్నారు. నా బట్టలు మాత్రం ఆరేలేదా. మళ్ళీ నీ కాళ్ళంతా చెప్పులు అట్టే వేసుకొని ఎక్కడికి ఆడికి వేసుకెళ్ళాను. అవును తటబాట్ దీని మీద కూడా పోయి ఏం కాదు. అవును నిజమే. అంత కష్టపడి బండి రిపేర్ చేసుకుని వస్తే నా చేతే పని చేస్తున్నా మళ్ళీ. అయితే బట్టలు ఆరడానికి వచ్చాను, అప్పుడే ఎండ వస్తుంది అనమాట. త్వరగా ఆరిపోతే చాలు. బట్టలు చాలా తక్కువ ఉంది. అయిపోయిందమ్మా ఆరేసా. హాయ్. ఎవరు చూడలేదు కదా. ఏంది బాయ్ చెప్తావు? ఏంద్ర అట్టొచ్చావు మాస్క్ మ్యాన్ లాగా. ఏం తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చావా? 2 సరిపోతాయి.
హాయ్ బాబాయ్. బండి రిపేర్ చేయించేసుకున్నాడు. నేను మా బాబాయ్ ఈడు చింటూ, ఈడి పేరు. ఇడి పేరు చింటూ. నీ పేరేందమ్మా? నీ పేరు మాధుర్య. నీ పేరా? అమ్మో. 3 hours later. చూడండి ఫ్రెండ్స్, మీకోసం వీడియోలు చేసి ఎడిటింగ్లు చేసి అలసిపోతున్నాడు. అలసిపోయి చలి జ్వరం వచ్చి కప్పుకో ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, హీరో కొంచెం మొహం చూపించండి. హీరో ఎంత మా జ్వరం? నాగా జ్వరం. ఇక్కడ క్లైమేట్ కి మార్కులు కూడా రావా? ఇక్కడ క్లైమేట్ కి ఎక్కువ వచ్చేసి నరుగురే బాబు. షివర్ అయిపోయా అన్నమాట పెళ్లికి. హాస్పిటల్ పోతున్నా. అంబులెన్స్ అనుకున్నాము, ఇంకా దొరకలేదు, అందుకే స్కూల్లో కోసమే ఓపెన్ చేసినట్టుందే క్లినిక్. మన మార్కులకి 2 ఇంజక్షన్లు అంట అవార్డు. ఏది మమ్మీ? చిన్నగా రారా. వేసుకున్నాము.